ప్రతిభను గుర్తిద్దాం, ప్రతిభావంతులకు చేయూతనిద్దాం అంటూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సెల్ఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాసటగా నిలుస్తోంది. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అనుభవజ్ఞులైన టీచర్లతో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడంతో వారి ఆశయాల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల ఆశయాలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తోంది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. లక్ష్యం 2017లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తోంది. ఎక్స్పీరియన్స్ టీచర్లచే కోచింగ్ ఇవ్వడంతో పాటు మంచి ఫుడ్ కూడా పెడుతోంది ఫౌండేషన్. 1 days బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ వచ్చినప్పుడు ఏముంటుందో ఏ చదువులే అనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ 10/10 తెచ్చుకోవచ్చు. మా స్కూల్ ఉన్నప్పుడు అసలు 6 పాయింట్ దాటితే గ్రేటే అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఉంది. హాస్టల్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా చాలామంది టీచర్స్ వచ్చి మాకున్న డౌట్స్ని క్లారిఫై చేసారు. ఇక్కడ జేఎస్ఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు మంచి అకామిడేషన్, మంచి విద్యను మాకు బోధించారు. అండ్ స్టేట్ రిసోర్స్ పర్సన్స్ కూడా వచ్చి మాకు చెప్తారు. జ్యోతిరెడ్డి గారు, ఇంకా అక్కన్ సబర్వాల్ గారు, డీజీపీ గారు కూడా వచ్చి మాకు మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తున్నారు. మాకు ఇంతకుముందు ఎగ్జామ్స్ అంటే భయం ఉండేది, దాన్ని కూడా మా నుంచి తొలగించేశారు. విద్యార్థుల టాలెంట్, కుటుంబ నేపథ్యం ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి 300 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తోంది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. విద్యార్థులకు అనుభవజ్ఞులైన టీచర్లచే క్లాసులు చెప్పించడంతో పాటు వారి సందేహాలను తీరుస్తోంది. విద్యాశాఖ, ఫౌండేషన్ కార్యకర్తల సహకారంతో క్యాంపు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెబుతున్నారు. ఆసరా ఉండి చేతిని అందిస్తే అద్భుతాలు సృష్టించేటువంటి ఆనిముత్యాలు వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కడు బీదరికం అనుభవిస్తూ కూడా తమ ప్రతిభని చాటుతూ సమాజానికి చాటుకోవాలన్న ఒక సదృఢ సంకల్పంతో ఉన్నటువంటి పిల్లలకి సరైన సమయంలో అండగా ఉండాలి, చేతనివ్వాలి, వాళ్ళ ప్రతిభని సమాజానికి చాటాలి అనే ఒక సదృఢ సంకల్పంతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గత కొంతకాలంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఒక గురుకుల వాతావరణంలో ఒక 40 రోజుల పాటు సరైన భోజనం, మంచి ఉపాధ్యాయుల వీళ్ళకి శిక్షణ, జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగినటువంటి అనేక మంది మార్గదర్శకులతో వీళ్ళకు మార్గదర్శనం చేయించాలని ఒక సంకల్పంతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ లక్ష్యం పేరు మీద 10వ తరగతి విద్యార్థులు 40 రోజుల శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నది. 2010 నుంచి నిర్వహిస్తున్న ఈ క్యాంపుల్లో ఇప్పటి వరకు దాదాపు 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంప్ ఇచ్చిన స్ఫూర్తితో ఇష్టమైన చదువు కొనసాగిస్తూ ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతున్నారు. జీవితంలో మంచి పొజిషన్ కు చేరి తమలాంటి విద్యార్థులకు అండగా ఉంటామంటున్నారు. ఈ క్యాంప్కి వచ్చాక నాకు చాలా లాభం ఉంది. ఏంటంటే నేను మా స్కూల్లో నాకు అర్థం కాని లెసన్స్ కూడా ఇక్కడ చెప్తున్నారు. దానివల్ల ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు వెంకటరెడ్డి సార్ ఈ క్యాంప్ పెట్టినందుకు. నా ఒక్కదానికే కాదు, ఎంతో మందికి కూడా యూస్ఫుల్ వస్తుంది. కాబట్టి ఇలాంటి క్యాంప్స్ ఎన్నో జరగాలని నా ఆశ. మనం ఉన్నంతగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి. మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం చూసేలా మనం ఎదగాలి. ఈ థీమ్ బట్టి నా ఏం ఎలా రీచ్ కావాలి ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ క్యాంప్ నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంది. మేము ఒక సంవత్సరంలో మేము ఎంతైతే నేర్చుకున్నామో ఆ యొక్క సంవత్సరం అంతా నేర్చుకున్నది కూడా ఈ యొక్క 40 రోజులలో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, వాలంటీర్ అన్నయ్యలు కానీ, పక్క నుంచి వచ్చే స్కూల్ టీచర్స్ కానీ మాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా క్లుప్తంగా మాకు అర్థమయ్యే రీతిలో మాకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేర్పిస్తున్నారు. అదేవిధంగా చదువుతో పాటు మాకు సంస్కారాన్ని కూడా ప్రజల్లో ఎట్లా మెలగాలి, సమాజంలో ఎట్లా మెలగాలి అని ప్రతి ఒక్క విషయంపై మాకు అవగాహన చేస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఈ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది. పేదరికంలో పుట్టి ఉన్నతమైన స్థాయికి ఎదిగిన ప్రముఖుల్ని విద్యార్థులకు పరిచయం చేస్తోంది. వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో రాణించాలని సూచిస్తుంది. పేద విద్యార్థులకు క్యాంప్ ఏర్పాటు చేసి ఫ్రీగా కోచింగ్ ఇస్తోన్న జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ను అభినందిస్తున్నారు జనం.